మీకు సంబంధించి కొన్ని మెమరీస్ని ఒకసారి మీతో మేము కూడా షేర్ చేసుకోవాలని ఒక చిన్న ప్లాన్ చేసాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఏ సందర్భాన్ని పురస్కరించానండి? కిరాయి రౌడీలు మొత్తం గ్రూప్ అంతా ఉన్నారు. ఆవిడెవరు మధ్యలో? రాధిక పిన్ని. ఆహా, ఓకే. లండన్లో ఉంటారు. ఓకే ఓకే. అయ్యవా క్యాప్. ఈ షూటింగ్ ఇది దొంగ మొగుడా? అభిలాష. రైట్. అన్ని చిత్రాలు చేసేసరికి ఆయనతోటి ఏ మూవీ ఎక్కడ గుర్తు. ఓకే, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే మీరు కూల్గా ఉంటారు, కామ్గా ఉంటారు. సురేష్ బాబు చెప్పాడు కదా, నిజంగా నాకెందుకో కోపం అనేది జనరల్గా అసలు రాదు. ఎప్పుడు కోపం అనేది ఎప్పుడో 1-2 టైమ్స్ ఏమన్నా వచ్చిందేమో కానీ జనరల్గా ఏంటంటే సీను నేనే ఓన్ చేసుకుంటాను. ముందు ఓన్ చేసుకుని ప్రతి యాక్టర్కి నేనే చేసి చూపించేస్తుంటాను. రావు గోపాలరావు గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు కానివ్వండి, చిరంజీవి కానివ్వండి, బాలకృష్ణ కానివ్వండి, నాగార్జున అయితే ఈ అల్లరల్లుడు, ఈ ఇంకొక సినిమా పెద్ద హిట్ అయింది మీనాను నాగార్జున, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. ఈ సినిమాలకి ఏంటంటే అతనికి జనరల్గా ప్రతి సీను నేనే యాక్ట్ చేసి చూపిస్తూ ఉండేవాడిని 10 సార్లు 15 సార్లు. ఒకసారి అన్నాడు, నన్ను కూడా ఒకసారి చేయనివ్వండి. రకరకాల జానర్స్ అన్ని టచ్ చేశారు. ఇప్పుడు మీరు తీయాలి అనుకుంటే గనక, చేద్దాం అనుకుంటున్న ప్రాజెక్ట్లో ఏ జానర్ మూవీ చేయాలని మీ కోరిక? సో చేస్తే ఏదైనా డిఫరెంట్ ఫిలిమ్స్ అంటే సినిమాలు కాకుండా ఏదైనా డిఫరెంట్గా చేద్దాం అనేది ఉంది. 1-2 మనసులో ఉన్నాయి సబ్జెక్టులు. ఎవరన్నా ఛానల్ ముందుకు వచ్చి సినిమా చేయమంటే వేరే హీరోతో ఏం చేస్తానండి. మా అబ్బాయితో చేయడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ బయట వదిలితేనే కొంచెం ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి. అందుకని నేను తమిళ్లో ఎక్కువ సినిమాలు వస్తున్నాయంటే చేసేయమని చెప్పాను. తెలుగులో నాన్న అడిగాడు నన్ను, వస్తాయి తెలుగులో కూడా వస్తాయి, ఏం ప్రాబ్లం లేదు, ముందు తమిళ్లో సక్సెస్ అవ్వు అని చెప్పి తమిళ్లో ఎంకరేజ్ చేశాను. మా అబ్బాయితోనే కాదు, ఏ హీరోతో అయినా చేయడానికి నేను రెడీ. కానీ డిఫరెంట్ ఫిల్మ్ చేస్తాను ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్కి అనుగుణంగానే, ఎందుకంటే కొంచెం అప్డేట్ అవుతా ఉన్నాను నేను కూడాను. మరి స్కూల్ లాగా కాకుండా వచ్చేస్తారని ఆశించవచ్చా? ఆశించవచ్చండి.